వెల్కమ్ టు ఐ డ్రీమ్. దండకార్యంలో ఇకపై కాల్పుల మూత ఆగాలంటే ఏం చేయాలి? అటు ప్రభుత్వం ఏం చేయాలి, ఇటు పీపుల్స్ వార్ ఏం చేయాలి? మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుతుందని ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో పోలీసుల వైపు నష్టం జరగకుండా, మావోయిస్టు పార్టీకి నష్టం జరగకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఆదివాసీల అభివృద్ధి కోసం ఏం చేయాలి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? దీని విషయమై మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న గారు ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. ఆయన అడిగి ఈ సమస్య పరిష్కారం అవుతుందా, ఈ దీర్ఘకాల యుద్ధాన్ని నడుస్తూనే ఉంటుందా, లేదు ఏం చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది? ఇటీవల జరిగిన దంతెవాడలో జరిగిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, లేదా యుద్ధం అంటారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అంటే దంతెవాడలో జరిగిన మన ఇష్యూలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అది బాధాకర సంఘటన. అది మీరు అందులోంచి వచ్చారు కాబట్టి అందులో వీరందరూ మీ సహచరులు ఉంటారు బహుశా, నాకు తెలిసి. సహచరులు కోల్పోవడం పట్ల మీకు బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళని అమరులు అవ్వడం కూడా మనం దాన్ని ఖండించాల్సిన విషయమే. ఇది ఎప్పుడు అండి? ఇవాళ ఈరోజు పార్టీకి జరిగింది, రేపొద్దున పోలీసులు చనిపోతుంటారు. ఇద్దరు మంది ఆదివాసులు, కొంతమంది మన జరిగిన సంఘటనలో కూడా 31 మందిలో సగం మంది ఆదివాసులు అనే విషయం కూడా వార్తల్లోకి వస్తున్నాయి. అంటే కొంతమంది మాత్రమే పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో సమస్య కోసం వచ్చిన ఆదివాసుల మీద కూడా కాల్పులు జరపడం పట్ల వాళ్ళు కూడా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అంటే పోలీసులకి ఇటు పార్టీకి మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. దీనికి ఈ సమస్య పరిష్కారం ఏంటి? గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, చర్చలకు వస్తే కరెక్టే, లేదా 2026 సరికి దీనికి పూర్తిగా ఫుల్ స్టాంప్ పెడతామంటూ గవర్నమెంట్ ప్రకటించింది. ఇదంతా ఏ పని అంటారా? ఒకటి ఏంటంటే, ముందుగా స్పష్టం చేయాల్సిన విషయం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది. నేను మాట్లాడేది యుద్ధం అంటున్నాను. నేను ఇది ఎన్కౌంటర్ కాదు. యుద్ధం అంటే సాధారణంగా అంతర్గత యుద్ధమా? అంతర్యుద్ధం. ఇది అంతర్గత యుద్ధం కాదు, అంతర్యుద్ధం. అంటే దేశం లోపల ఇంటర్నల్ గా జరుగుతున్నది. ఇది ఎక్స్టర్నల్ గా, అంటే విదేశాలతోటి మన భారతదేశం యుద్ధం చేయటం లేదు. ఇది భారతదేశం లోపల యుద్ధం జరుగుతుంది. ఎవరి మధ్యన అంటే ప్రజల తరఫున. ప్రజలంటే కూలీలు, కార్మిక వర్గం, రైతాంగము, తర్వాత వివిధ ఉద్యోగస్తుల తరపున. అంటే ఆ పార్టీ, మావోయిస్ట్ పార్టీ ఏదైతే తన యొక్క డాక్యుమెంట్ 40 ఏళ్ల కాంచి ఏదైతే రాసుకున్నదో, ఆ డాక్యుమెంట్ యొక్క ప్రకారంగా ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది? పీడిత ప్రజల తరఫున. అంటే భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని ఆరంభించింది. అంటే ఒకప్పుడు శాంతియుతంగా సాధారణ పద్ధతిలో పోరాడిన పార్టీ ఆ తర్వాత సాయుధ పోరాటం అంటే ఏంటిది? దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అంటే స్పష్టంగా ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారానే ఈ దేశంలో విముక్తి సాధించి, అంటే ఆ పార్టీ అనుకునే లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం, ఆ తర్వాత కమ్యూనిజాన్ని నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ప్రారంభంలో రాజకీయ ప్రచారాలను కొనసాగించింది, కొన్ని ప్రజా పోరాటాలు కొనసాగించింది. ఈ క్రమం లోపట అంటే రాజ్యం, అంటే 1984 ముందే రాజ్యం ఏంటిది ఇక్కడ? అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్కౌంటర్లు అంటే ఎవరిని? బూటకం ఎన్కౌంటర్లు. అవి ఎన్కౌంటర్ మీనింగ్ ఏంటంటే బూటకం ఎన్కౌంటరు. అక్కడ ఎవరిని? ఇప్పుడు మన హరిభూషణ్ను, లేదా కనకన్నను, లేదా షేక్ ఇమామును పట్టుకొని చంపేసిరు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ తర్వాత అంటే పీపుల్స్ వార్, ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఏదైతుందో ఆనాడు అంటే ఎన్కౌంటర్లను లేదా గ్రామాల పైన, ప్రజలపైన దాడి చేయడం ఏదైతుందో ఆనాడు నాయకుడు కొండపల్లి సీతారామయ్య డాక్యుమెంట్ అప్పుడు రాసుకున్న విషయం అది. ఆ డాక్యుమెంట్ లోపల ఏంటంటే, ప్రభుత్వం మన పైకి ఒక యుద్ధం ప్రకటించింది. అప్రకటిత యుద్ధం అన్నారు. అది ప్రకటించేది కాదు, అది అప్రకటిత యుద్ధము. కాబట్టి ఈ యుద్ధాన్ని ఓడించాలంటే తప్పనిసరిగా మనం యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి, ఈ యుద్ధాన్ని పొడిగించాలి, ఈ యుద్ధం ఏదైతుందో గెరిలా యుద్ధం చేయాలనే విషయాన్ని అప్పుడు రాసుకొని, దాని ప్రకారం ఏంటంటే దళాల నిర్మాణం, అంటే సింగిల్ ఆర్గనైజర్ నుంచి 3, 5, 7, తర్వాత నెక్స్ట్ ప్లాటూన్స్ బై కంపెనీ, తర్వాత బెటాలియన్గా. అంటే ఒక గెరిలా యుద్ధం లోపల మిలిటరీ ఫార్మేషన్స్ కూడా ఏంటంటే డెవలప్ అయినాయి మావోయిస్ట్ పార్టీలో. అంటే మిలిటరీ ఫార్మేషన్సే కాదు, యుద్ధం యొక్క స్థితి లోపల కూడా. అంటే ప్రారంభం లోపల ఎక్కడో ఒకరినో ఇద్దరినో చంపిన ఏవైతున్నాయో, ఆ తర్వాత ఏమైపోయినాయి? పోలీసు బ్యాచ్ల పైన అంబుషులు చేయడం, రైడ్స్ కూడా పెద్ద రైడ్స్. ఒరిస్సాలో కోరాపుట్ రైడు, ఒక 300 వెపన్స్ తీసుకొచ్చారు. నయాగఢ్ లోపల ఒకేసారి 12 ఘటనల లోపల సేమ్ టైం, ఓన్లీ 1 minute, అదే మినిట్ లోపల ఒకేసారి 12 పాయింట్స్ పైన దాడి చేశారు. మీరే కదా నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారు.
అంటే అదొక పెద్ద యాక్షన్, భారత చరిత్ర లోపట అదొక పెద్ద యాక్షన్ అది. అంటే ఇది ఏదైతుందో అంటే యుద్ధ రంగం లోపట ఒక ఉన్నత స్థితికి పోవడం అనేది వాస్తవంగా ఆ పార్టీ యొక్క లక్ష్యం ప్రకారంగా ఇంకా చాలా అడ్వాన్స్ కావాలి. చాలా అడ్వాన్స్ అంటే గెరిలా యుద్ధం చరణ యుద్ధంగా పోవాలి, గెరిలా యుద్ధం రెగ్యులర్ వార్ఫేర్గా పోవాలి. అంటే ఒక వంక ఈ యుద్ధం అనేది ఒక వంక ఇది తీవ్రం కావాలి. మిలిటరీ ఫార్మేషన్స్ ఏవైతున్నాయో మిలిటరీ ఫార్మేషన్స్ ఓన్లీ బెటాలియనే కాదు, అది ఇంకా చాలా ఉన్నత స్థాయికి పోవాలనేది ఏందో అది చాలా స్పష్టంగా నిర్ణయించుకొని తన డాక్యుమెంట్లు రాసుకుంది, తన కేడర్కు ఎడ్యుకేట్ చేసుకుంది, దానికి తగిన విధమైన శిక్షణను ఇచ్చింది. అది వివిధ సందర్భాల్లో కూడా బహిరంగంగా కూడా ఆ విషయాన్ని ప్రకటించింది, ఎక్కడ కూడా దాపరికం లేదు. అంటే ఇదొకటి. అంటే నేను ఇప్పుడు యుద్ధం అని ఎందుకంటున్నాను అనుకున్నప్పుడు సేమ్ ఇదే టైం లోపట 1985 లోపట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆనాడు ప్రకటించింది ఏందో అది అప్రకటిత యుద్ధము. అంటే అది యుద్ధం అని ప్రకటించది, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించది. కానీ చేస్తున్నది ఏంటంటే అది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటుండ్రు. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? చాలా సింపుల్. అది ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్కడిది? ఇప్పుడు నిన్నటి ఘటన ఉంది, ఇప్పుడు దంతెవాడ లోపల అబూజ్మాడ్ లోపల జరిగిన ఘటన, అదేం ఎక్స్చేంజ్ ఫైరు? ఎక్స్చేంజ్ ఫైర్ కదా దాన్ని అంటే ఈ ఘటననే చాలా విషయాలు మనం చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క ఘటన కనుక మనం దాన్ని పరిశీలిస్తే అంటే ఈ ఘటన లోపల ఇప్పుడు మనం స్వయంగా మనం పోయి చూడలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, కమాండెంట్ మాట్లాడిండు. అంటే 3 రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు, నారాయణపూర్ నుంచి దంతెవాడ నుంచి పోలీసు బలగాలు 1200 మంది చుట్టుముట్టారు వాళ్ళు ఒక ప్లాన్డ్గా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఒక వంక కవర్స్ ద్వారా వచ్చింది. రెండవది అంటే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ డ్రోన్లు స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తారు. డ్రోన్లు రెగ్యులర్గా డ్రోన్లు తిరుగుతున్నాయి. డ్రోన్లు ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు, డ్రోన్లు దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. అనేక సందర్భాల్లో మనకు రుజువులు కూడా ఏమొచ్చినాయి, అసలు ఆ బాంబింగ్ వేస్తే గ్రామ ప్రజలు చనిపోయినారు చాలా సందర్భాల, అనేకమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు మేము డ్రోన్స్ ఉపయోగించిన విషయం చెప్పకపోవచ్చు, కానీ ప్రాక్టీస్లో జరిగింది. ఎందుకు జరిగింది అని అంటున్నట్టు నేను అంటే వీళ్ళు 1200 మంది పోయిర్రు, 12 మంది పోయిర్రా 12,000 మంది పోయిర్రా అనే సమస్య కాదు అది. కానీ అక్కడ వాళ్ళు ఒక 60-70 మంది మావోయిస్టు పార్టీ PLJ బలగాలు ఉన్నాయి వాళ్ళకాడ. అంటే పోల్చుకున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వెపన్స్ కొంత వీకే అయినప్పటికీ, కానీ ఈ దాడి ఏదైతుందో ఈ దాడి లోపల పోలీసు బలగాలు ఏంటిది అనేక సందర్భాలు, దీంట్లో కాదు, వాళ్ళు సెల్స్ ఉపయోగిస్తున్నారు, గ్రెనేడ్స్ ఉపయోగిస్తున్నారు, అంటే మోటార్స్ ద్వారా రాకెట్ లాంచర్ ద్వారా ఈ బాంబింగ్ చేస్తున్నారు. అంటే కింది నుంచి చేస్తున్నారు, పైనుంచి చేస్తున్నారు. తర్వాత మరొక వంక వెపన్స్ ఏతున్నాయో చాలా సోఫిస్టికేటెడ్ ఆటో వెపన్స్, అంటే తూటాలకు తక్కువ లేదు. తర్వాత వెపన్స్ ఏవైతున్నాయో ఆటో వెపన్స్ ఏతుందో అవి కంటిన్యూగా రాపిడ్ ఫైర్, అంటే 100 మంది చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేసినప్పుడు ఇంక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమున్నది అందులో? ఆ ఫైరింగే అంటే నువ్వు పోవడమే, వాళ్ళని చంపేయడము, నిర్మూలించడము అని అనుకున్నప్పుడు అంటే ఇదేంటిది? ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, ఇది నువ్వు రక్షించుకునేది కాదు, నువ్వు దాడి చేస్తున్నావు. ఈ దాడి ఏముంటుంది మిలిటరీ భాషలో, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కాదు, మిలిటరీ భాషలో ఒకటి ఇది వార్, ఇది యుద్ధం. అంటే వాస్తవంగా ఈ యుద్ధం అనేది ఏదో యుద్ధం నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఇప్పుడు 85 నుంచి అంటే 40 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. ఇది అంటే క్రమంగా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పోయింది. ఇప్పుడు మొన్న జరిగిన దంతెవాడది యుద్ధం అని మీరు అంటున్నారు, ఓటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వద్దని వాడాలి? నేను చెప్పేది ఇది యుద్ధం. యుద్ధం లోపల ఇప్పుడు ప్రజలు మాట్లాడే దాని లోపల బూటకు వాళ్ళు ఎన్కౌంటర్ అంటుండ్రు. వాళ్ళు ఎందుకంటుండ్రనంటే దాదాపు చరిత్ర లోపల 90% అబోవ్ ప్రజలను పట్టుకొని చంపారు, లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపారు. అంటే ఈ పొజిషన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇదేం కాదు, ఇది ఎన్కౌంటర్ ఎక్కడిది, ఎన్కౌంటర్ అంటే ఏదో వీళ్ళు ఏదో కాల్పులు అంటే మామూలుగా ఏదో జరిగినాయి అనేది కాదు, ఇది ఏదో అరెస్ట్ చేయడానికి పోయినని కాదు, అది వీళ్ళు అంటే పైన దాడి చేసి చంపుతుండ్రు అనేది నిర్మూలించడానికి వెళ్ళారు అంతే. మీరు అన్నట్లుగా పార్టీలో ఉన్న సభ్యులందరూ నిర్మూలించడానికి వెళ్ళారు తప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, అరెస్ట్ కాదు, ఏం కాదు. ఒకరికి ఎలా గాయం జరిగిందండి? ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మనకి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ నేనేం చెప్తున్నానంటే
యుద్ధం అనుకున్నప్పుడు తప్పనిసరి గాయపడాలి చనిపోవాలని రూల్ ఏం లేదు యుద్ధంలో. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మావోయిస్టుల తరఫు నుంచి కూడా చెప్తా, మావోయిస్టులు కూడా ఇప్పుడు కోరాపుట్ల దాడి చేసారు, లేదా నాయగడ్డ చేసారు, లేదా ఇంకో చోట చేసారు, వాళ్ళు ఎవరు గాయాలు కాలే కదా, చనిపోలే కదా. అంటే యుద్ధం అనుకున్నప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజింగ్ అటాక్ చేసేసి సక్సెస్ చేసుకుని బయటికి రావడం.